హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశ నిర్మాణంలో లేక దేశ సౌభాగ్యానికి ఎంతో కీలక పాత్ర వహించిన మహిళలైన మన ఇందిరాగాంధీ గారు, మరి దేశ స్వతంత్ర సమయంలో మనకు సహాయపడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సరోజినీదేవి గారు, ఇంకా సమ్మక్క సారక్క ఈజ్ అ పవర్ఫుల్ ఉమెన్స్. ఎంతోమంది ఉన్నారు మనకి, ఇంకా సహాయపడి ఇంకా మనల్ని ముందు తీసుకెళ్ళే చాలామంది ఎంతో మహిళలు దేశ నిర్మాణంలో లేదా దేశ సౌభాగ్యానికి కీలక పాత్ర వహించి మనల్ని ప్రతి విషయంలో మనల్ని ముందుకు నడిపిస్తూ మన వెన్నంటే ఉండి మన జయాపజయాలలో మన తోడుగా ఉండు మనల్ని బ్రతికిస్తున్న ప్రతి మహిళలకి, ప్రతి ఉమెన్స్ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజున మనం ఇలాగ స్వేచ్ఛగా మనం భారతదేశంలో స్వేచ్ఛావాయువులుగా పేల్చగలుగుతున్నామంటే ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది మహిళలు వారి ప్రాణాలని త్యాగం చేశారు, వారి జీవితాలనే కవితలాగా కరిగించారు. నిజానికి మహిళల హక్కుల కోసం పోరాడిన లేక మహిళల విలువలను కాపాడిన విదేశీ మహిళ కార్లా జెస్సీ ఏదో పేరుంది, అది నాకు గుర్తు రావట్లేదు. ఆవిడ ప్రతి ఒక్క మహిళ గొంతుకుని మరి ఇంటర్నేషనల్ కార్పొరేషన్లో మరి మాట్లాడి మరి ప్రత్యేకమైన రోజుగా మార్చి 8వ తారీఖుని ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని కోరి పోరాడి ఈ రోజుని వారికైతే మరి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రతి ప్రాణికి స్త్రీయే మరి మూల ఆధారం. ప్రతి ప్రాణికి కూడా స్త్రీ లేనిదే ఏ పుట్టుక లేదు, స్త్రీ లేనిదే ఏ మనుగడ కూడా ఉండదు. అప్పుడప్పుడు బాలకృష్ణ గారు అంటుంటాడు, దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి, ఏ ప్రాణైనా తల్లి కడుపు నుంచే రావాలని మరి బాలకృష్ణ గారు అంటుంటారు కదా. అలాంటిది ఈ రోజున దేవుడైనా దేవత అయినా ఏ ప్రాణి అయినా మరి తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. తల్లి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి మరి ఈ రోజున ఈ స్థితిలో మనల్ని ఉంచారంటే మహిళలకి లేక మన అమ్మ తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాం. అలాంటిది ఈ రోజుల్లో చాలామంది మరి ఆ విషయం గుర్తించక తల్లిదండ్రుల్ని మరి అనాథ ఆశ్రమంలో చేర్పించడం, అంతేకాకుండా తల్లిదండ్రుల్ని బ్రతుకుండగానే మరి వాళ్ళని హింసించి వాళ్ళని ప్రాణాలతో కూడా లేకుండా చేసిన సందర్భాలు మరి చాలా చూసుంటాం. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రాణి కూడా తల్లి లేనిది లేవని తెలుసుకోవాలి. మరి ఈ రోజున ఈ మార్చి 8వ తారీఖు నాటికి మా నాన్నగారు మా మధ్యన లేకపోయినా మొన్నే రీసెంట్గా ఫిబ్రవరి 19వ తారీఖున మరి దేవుడు పిలుచుకోవడం జరిగింది. ఇప్పుడు మార్చి 8వ తారీఖు ఈ రోజున అది మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవిద్దాం, మహిళలను గౌరవిద్దాం. మహిళలను గౌరవిస్తే మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్టే అని ఈ వీడియో సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. మహిళ అంటే మనం చాలా సాధారణ మహిళ అనుకుంటాం. ఈ రోజున ప్రతి మహిళ కూడా మగవాళ్ళతో పాటు చక్కటి ఉద్యోగాలు నిర్వహిస్తూ, చక్కటి కంపెనీలు నడిపిస్తూ, చక్కటి జాబులు కలిగి మరి దేశ నిర్మాణంలో లేకపోతే దేశ ప్రగతిలో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు ఫ్రెండ్స్. దానికి నిదర్శనమే మన రాష్ట్రపతి అయిన ముర్ము గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట నష్టాలు ఓర్చుకుని దళితుల్లో పుట్టి మరి కృంగిపోకుండా ఇంచులుగా ఎదుగుతూ దేశ రాష్ట్రపతి అవడం వారు
ఎంత కష్టపడి ఉంటారు అని ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు అని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు శక్తి ఒక మనుషులు సాధారణమైన మనుషులు కాకుండా ఒక శక్తిలాగా పోరాడి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎన్నో మరి త్యాగాలు చేసుకొని మరి ఎన్నో మరి అలవాట్లను త్యాగం చేసి వారు దేశానికి లేక మరి మన కుటుంబాలకి మరి ఎంతో సేవలు అందిస్తూ లేకపోతే వారి జీవితాన్ని త్యాగం చేస్తూ మనల్ని ముందుకు నడిపించే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం. మనం మగజన్మ చాలా పుణ్యం చేసుకుందని ఈ వీడియో సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. సునీత, హ్యాపీ హ్యూమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సరేనా? థ్యాంక్స్ చెప్పు. ఈ రోజున మా మిస్సెస్ని చాలా అభినందించాలి. ఎందుకంటే మరి కుటుంబానికి ఈవిడ సహాయ సహకారాలు ఎంతో అవసరం. మరి సాయంత్రం ఉదయాలు పిల్లల్ని రెడీ చేస్తూ మార్నింగ్ 6 గంటలకి నిద్రలేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి వారికి స్నాక్స్ అలాగే టిఫిన్ బాక్స్ పెట్టి వారిని స్కూలుకు పంపి మరి ఇల్లంతా చక్కపెట్టి మరి ప్రతి పనిలో ప్రతి విషయంలో కూడా మరి ఉమెన్స్ సహాయ సహకారం లేనిది మన జీవితం గడదు. ఈ రోజున మగవాడు ఎంత స్వేచ్ఛగా జాబ్ చేస్తున్నాడంటే మరి మహిళ లేనిది వారు ముందుకు నడవలేరు. మహిళ ఇంట్లో చక్కబెట్టుకుంటే పిల్లల్ని చక్కబెడితే మగాడు బయటికి వెళ్ళి జాబ్ చేసినా పని చేసినా ప్రతి మరి మగాడికి కూడా ఆడది లేనిదే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంట్లో ఆడది లేకపోతే మరి ఆ ఇల్లు ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్. ఈ రోజున చాలామంది భార్య విలువ తెలవకుండా భార్యలను హింసిస్తూ లేకపోతే మరి లేడీస్ని నానా అపార్థాలు చేసుకుంటూ ఈ రోజున పెళ్లి బంధం అని ఒక చక్కటి మరి బంధంతో సంసారాలు ఇలా పచ్చగా ఉంటున్నాయి అంటే మరి ఆడవారి గొప్పతనమే ఫ్రెండ్స్. అది ఈ రోజున మగాడు తాగిపోతైనా లేక తిరిగిపోతైనా లేదా పెద్ద జోదాధికారి అయినా మగాడు సంపాదించినా సంపాదించకపోయినా ఆడవాళ్ళు ఎంతో ఓపికతోటి వారు సంసారాన్ని ముందుకు నడిపిస్తూ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్ది ఏ ఇంట్లోనైనా ఆడమ్మాయి లేకపోతే ఆ సంసారమే మరి ఏ ఒడ్డుకి చేరని నావైపోద్ది ఫ్రెండ్స్. ఈ రోజున మన సమాజంలో చాలామందిని చూస్తున్నాం. మగాడు సంపాదించినా సంపాదించకపోయినా మరి ఆ స్త్రీ లేకపోతే ఆ మహిళ కుటుంబాన్ని భుజాన్ని వేసుకుని నడిపించే సందర్భాలు 4,000 రూపాయల పెన్షన్ తోటి కుటుంబాన్ని పోషించే ఎన్నో చూశాను నా జీవితంలో. అలాంటిది ఈ రోజున మహిళలను గౌరవించుకోవాలి. మహిళలను మనం ఎంతైనా ప్రోత్సహించి వారికి సహాయ సహకారాలు మనం అందిస్తే కుటుంబాలు ఎప్పటికైనా పచ్చగా ఉండి మరి ప్రతి పిల్లల భవిష్యత్తు కూడా తీర్చిదిద్ది వారి పిల్లలని నేటి తరానికి గొప్ప యోధులుగా అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియోలు మీరు ఆదరించండి. కంపల్సరీగా మా వీడియో మీకు నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. కామెంట్ కంపల్సరీగా చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.